సార్ చూసుకున్నట్టయితే 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. సార్ ప్రజల నుండి స్పందన ఏ విధంగా వస్తుంది? స్పందన మీకు ఎట్లా కనపడుతుంది? మాతో పాటు గంట ఉన్నావా? మీకు ఎట్లా కనపడుతుంది? బ్రహ్మాండంగా స్పందన వస్తా ఉంది. మీకు ఎట్లా కనపడుతుందో మాకు అట్లా కనపడతా ఉంది స్పందన బ్రహ్మాండంగా. అంటే పథకాల గురించి ప్రజలు ఏమంటా ఉన్నారు? ఓ సింపుల్, ఎవరు ఏమి అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కూడా ఎవరు చెప్పే మాటలు వినపడతా ఉన్నాయి, ఎవరు కనపడతా ఉంది. సో వాళ్ళు చెప్పకుండా మనసులో పెట్టుకుంటారు. 100% హారతులు పడతా ఉన్నారు, తిలకం పెడతా ఉన్నారు, పైనుంచి పూల వర్షం కురిపిస్తా ఉన్నారు. మేము నవీన్కే ఓటు వేస్తామంటారు. గతంలో 15 ఏళ్ళు వేరే పార్టీకి వేసినాం, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వేసినాం. మాకు ఏం రాలే, చెప్పిన పని ఏం చేయలే, మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుగా మార్చాడు. అందుకని కాంగ్రెస్ పార్టీకే వేస్తాం, నవీన్ యాదవ్కి వేస్తాం. మా ఏరియాలలో సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, రేవంత్ ఓటేస్తాం చెప్తాం. టీఆర్ఎస్ పార్టీ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తా ఉంది. మరి దీనికి సంబంధించి సానుభూతి ఎప్పుడు వస్తుంది? గడిచిన 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన సందర్భంలో వాళ్ళ సమస్య పరిష్కారం కానప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది? సానుభూతి నవీన్ యాదవ్కి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి 3 సార్లు ఓట్లు వేసినాము. నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. 3వసారి యువకుడు, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసిండు, చదువుకున్న వ్యక్తి. ఒక మాట్లాడే విధానం తీరు కూడా ఒక సభ్యత సంస్కారంతో ఉన్నది అనే ఉద్దేశంతో ఇలా మా పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి అయితే చెప్తా ఉన్నాం.